ఎట్టకేలకు రాత్రి ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీ తరపున ఏ విధంగా అయితే ఊచకొత్త కోసారో సన్ రైజ్ బ్యాటర్స్, అదే గడ్డ పైన మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే విజయం సాధించి వాళ్ళ ప్రతీకారం తీర్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ బెంగళూరు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్సీబీ టాస్ గెలిచి ఖచ్చితంగా మనకు క్లారిటీ కనిపించింది అన్నమాట. టాస్ టైంలో ఫాఫ్ డు ప్లెసిస్ టెన్షన్ పడుతూ కనిపించాడనమాట. నేను టాస్ విన్న వెంటనే ఇంకొక మాట ఆలోచించుకోకుండా బ్యాటింగ్ ఫస్ట్ అని చెప్పాడనమాట. సో దాన్ని బట్టి తెలుస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తే ఎంత వాళ్ళు ఏ విధంగా బీభత్సం క్రియేట్ చేస్తారో అందరికీ తెలుసు. సో కాబట్టి తను భయపడిపోయారని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అసలు తను టాస్కి వెళ్ళినప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్ ప్లేస్లో అది మాకు క్లారిటీ కనిపిస్తుంది. ఇక స్కోర్ వచ్చామంటే కోహ్లీ 43 బాల్కి 51 కొట్టి 4 4 ఒక 6. దాని తర్వాత డు ప్లెసిస్ బాగానే ఆడాడు. 12 బాల్స్ 2 ఫెరన్స్ కొట్టాడనమాట. 3 4 ఒక 6తో మన ఎవరైతే రజత్ పాటిదార్ 20 బంతులు 50 స్కోర్ ఫ్రెండ్స్. 2 4 5 6లు చాలా బాగా అనిపించారనమాట. సూపర్ ఫామ్లో ఉన్నాడు తను. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఫస్ట్లో అంటే పవర్లో బాగా అందరూ షఫల్ అయ్యారనమాట. 4 వికెట్లు పడిపోయాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అభిషేక్ శర్మ 14 31, 3 4 2 6లు. ట్రావెస్ హెడ్ ఫస్ట్ ఓవర్లోనే విల్ జాక్సన్ దొరికాడు. దాని తర్వాత ఆడమ్ మార్క్రమ్ పెద్దగా అనిపించుకోలేదు. నితీష్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యాడు 14 13. హ్యాండ్రిక్ క్లాస్ అని ఒక 6 కొట్టి తర్వాత అతను అవుట్ అయిపోవడం జరిగిందనమాట. మిడ్లార్డ్లో ప్యాట్ కమిన్స్ కొంత పర్వాలేదు అనిపించాడు. ఏది ఏమైనా సరే సన్ రైజ్ హైదరాబాద్ టాస్ ఓడినప్పుడే కొంతవరకు మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారు సన్ రైజ్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తేనే గెలుస్తుంది, లేకపోతే ఓడిపోతుంది. తను చేజింగ్లో అంత పెద్దగా మంచి ఫామ్లో లేరు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అన్ని గుడ్డుంపులాగా ఉంపుతూ ఉన్నారు. ఏదో కొట్టామో వెళ్ళిపోయామంటున్నారు. మిడిల్ ఆర్డర్లో ఆ పార్ట్నర్షిప్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా లేరు అని అంటున్నారు. ఏదైతే వాస్తవం ఫ్రెండ్స్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఆ పార్ట్నర్షిప్ ఇచ్చే బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా లేరనమాట. అందరూ కూడా ఏదో కొట్టామో వచ్చామో 4 6 అవుట్ అయ్యామా అన్నీ ఉన్నారు తప్ప ఒక కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఎవరూ లేరు. సో అదొక్కటే మా సన్ రైజ్కి బాధ అనిపిస్తుంది. ఏదైనా సరే నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా సన్ రైజ్ గెలుస్తుంది, పుంజుకుంటుంది అని అయితే కోరుకుంటున్నాను. సో ఇక విషయం మన ఎవరైతే సన్ రైజ్ హైదరాబాద్ ఓనర్ తనైతే నిన్న స్టేడియంలో కొంతవరకు అయితే అన్హ్యాపీగా కనిపించింది. కోహ్లీ కానివచ్చు, దాని తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కానివచ్చు, కొంతవరకు అయితే కావ్య మారం చూసి అయితే కొంతవరకు అయితే అంటే కొంచెం కామెంట్స్ చేశారనమాట తను బాధపడుతూ ఉంటే. కానీ సన్ రైజ్ అభిమానులు మాత్రం, తెలుగు వాళ్ళ అభిమానులు మాత్రం కావ్య ఎక్స్ప్రెషన్స్ చూసి నువ్వు బాధపడి మేము తట్టుకోలేకపోతున్నాము అని కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్గా మీ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.